ఇప్పుడు బట్టల దుకాణంలో బట్టలు, బుక్ స్టాల్ల బొయ్యిలు, చెప్పుల దుకాణంలో చెప్పులు, బ్యాగుల షాప్ల బ్యాగులు, టిఫిన్ సెంటర్ల టిఫిన్లు, భోజనం హోటల్లో భోజనం, పండ్ల దుకాణంలో పండ్లు, జ్యూస్ సెంటర్లో జ్యూసులు. ఇట్లా ఏది కావాలనుకుంటే ఆ దుకాణాల కాడికి పోతే నచ్చింది తీసుకోవచ్చు పైకం కట్టి. అయితే ఒక కాడ ఎంత అడిగినా ఓటు ఇస్తలేరటబ్బా. చూద్దాం పాండ్రి గదేందో. అగో వైన్స్ కాడ ఏదో బైస్ నడుస్తుంది, ఏమైందో? గది ముచ్చట. కరీంనగర్ జిల్లా సైదాపూర్ లో ఎప్పుడు అడిగినా అన్నకు కావాల్సిన బ్రాండ్ లేదంటుర్రట. నెల రోజుల కంచెల్లి పొద్దు మాపు తిరుగుతున్నా మాకెందుకు ఇయ్యరు, బెల్ట్ షాపులకు ఎట్లు ఇస్తారని బాగా చెప్తా ప్రశ్నించిండు అన్న. మీ దగ్గరకు వచ్చినోనికి ఐబిఓ ఓసిఓ ఏదో అడుగుతుంది ఇవ్వాలి. బెల్ట్ షాప్ లో పోతాం ఐబి దొరుకుతుంది, వైన్స్ కట్ట ఐబి దొరుకుతుంది. ఆఫీసర్లకు కంప్లైంట్ ఇస్తా అంటే వైన్స్ వాళ్ళు చూడు ఏమంటుర్రో. అంటే ఎక్సైజ్ గారికి ముడతానయా బరాబర్ మామూలు మన పోతాయా? ఎస్ఐ పోతాయా? ఎస్ఐ పోతాయి సిఐకా? ఇంత కుల్లంకుల్లా చెప్పినాక ఇక మార్కెట్కి వెళ్ళి ఇస్తారు కానీ సప్పుడేక బీర్లీ అని పట్టుకొని పోయిండు అన్న. ఇక 3 బెర్లీ ఈడికే అయిపోలేదు, పక్కకే ఇంకో వైన్స్ ఉంటే ఆడికి పోయిండు వెనుకలాడుకుంటా. కావాల్సిన బ్రాండ్ కోసం ఎంత దూరమైనా పోతానికి తయారున్నట్టుండు పో. ఇక ఆడడుగుతే ఏమన్నారంటే బెల్ట్ షాప్ అవునా బెల్ట్ షాప్ మొత్తం బెల్ట్కే ఉంటాను. కరీంనగర్ లోనే కాదు చాలా జిల్లాలకు ఇదే కథ. బెల్ట్ షాప్ లో కాటన్లు ఆటోలు వేసి పంపిస్తారు కాబట్టి ఒక్కపారే మాల్ పోతుంది, మళ్ళీ ఇంత కమిషన్ వస్తుంది. ఇక కొందరు ఓనర్లే ఊళ్ళల్లో బెల్ట్ షాపులు పెట్టి సరుకు పంపిస్తుర్రట ఆడ ఎక్కువ రేట్ వస్తుందని. ఆ పొద్దుడు సందికి ఇదే దందా. ఇదంతా ఆప్కారోళ్ళకు కూడా తెలుసు కానీ ఏడమ్మితేంది బిజినెస్ అయిందే లెక్క. వాళ్ళకు తాగేటోళ్ళకు సంఘాలు ఉండే, వీళ్ళ తరపున అడిగేటోళ్ళు ఉండరని నెరి గింత అన్యాయం చేస్తే ఎట్లా నుల్లా. మీ దగ్గరకు వచ్చినోనికి ఐబిఓ ఓసిఓ ఏదో అడుగుతుంది ఇవ్వాలి. బెల్ట్ షాప్ లో పోతాం ఐబి దొరుకుతుంది, వైన్స్ కట్ట ఐబి దొరుకుతుంది.